ఫ్రెండ్స్, ఫోల్డింగ్ ఫోన్స్ ఆల్రెడీ చూసాము, ఫ్లిప్ ఫోన్స్ కూడా ఆల్రెడీ చూసాం. బట్ వీటిని మీరు మార్కెట్లో ఎక్కువ మంది దగ్గర అయితే చూడరు. దీనికి గల రీజన్స్ చాలానే ఉన్నాయి. ఎక్కువ శాతం మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా బార్ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ని మనం వాడుతూ ఉంటాము. ఎందుకంటే చాలా సింపుల్ గా చేతులు ఇమిడిపోవడంతో పాటు సునాయాసంగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయడంతో పాటు ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. లైక్ అది డిజైన్ పరంగా కావచ్చు, ఈవెన్ పవర్ఫుల్ మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కువగా మనం బార్ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లోనే చూస్తుంటాం. అలా అంటే మరి ఫోల్డింగ్ ఫోన్స్ లోను ఫ్లిప్ ఫోన్స్ లోను మనకు పవర్ఫుల్ ఫోన్స్ ఉండవా అంటే ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం ఖచ్చితంగా కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటాయి. అవేంటి అనేది, అసలు ఇది ప్రోసా కాన్సా, ఎవరికి ఫ్లిప్ ఫోన్స్ ఫోల్డింగ్ ఫోన్స్ బాగా ఉపయోగపడతా ఉంటాయి, అసలు నిజంగానే వీటిని కొనొచ్చా, కొంటే ఎంతవరకు వాడచ్చు, రియల్ టైమ్ లో మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్. ముఖ్యంగా అసలు యూనిక్ కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. సో వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరింత మచ్ మోర్ అమేజింగ్ టెక్ కంటెంట్ టు కమ్. దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మీకు ఒక విషయం తెలుసా, మొట్టమొదటిసారిగా ఫోల్డింగ్ ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ అయింది 2018లో. చైనీస్ కి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ రాయల్ ఫ్లెక్స్ పై అనేటువంటి కంపెనీ మొట్టమొదటి కమర్షియల్ ఫోల్డింగ్ ఫోన్ ఉందో దీన్ని మనకు లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా దీంట్లో మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం కదా, దీన్ని ఇన్వర్డ్ ఫోల్డ్ అని అంటాము. తర్వాత బయటకు ఓపెన్ చేసే దాన్ని అవుట్వర్డ్ ఫోల్డ్ అని అంటాము. సో ఆ ఫోన్ ఏదైతే ఉందో అవుట్వర్డ్ ఫోల్డ్ అంటే రెగ్యులర్ గా మనం ఫోల్డింగ్ ఫోన్స్ ఏంటి ఇలా ఓపెన్ చేస్తాం కదా, లైక్ బుక్ లాగా మనం ఓపెన్ చేస్తుంటాం కదా, అది వచ్చేటప్పటికి రివర్స్ లో మనకి అంటే అవుట్వర్డ్ ఫోల్డ్ అవటం అయితే జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ గా ఫస్ట్ ఆ బ్రాండ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో సామ్సంగ్ మొట్టమొదటి వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డింగ్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది కాదు, సో ఇది వచ్చేటప్పటికే Z Fold 6 అంటే 6th జనరేషన్ ఆఫ్ ఫోన్ అని అర్థం. సో వీళ్ళు 2019లో మొట్టమొదటి కమర్షియల్ రోల్ అవుట్ అయితే చేయడం జరిగింది. బట్ అప్పట్లో అదొక వింత. ఏంటి డిస్ప్లే మనకి ఇట్లా ఫోల్డ్ అవుతుందంట అని అంటే అదో పెద్ద వింతలాగా చూసేవాళ్ళు. అప్పట్లో కూడా నిజంగా ఒక క్రేజీ టెక్నాలజీ అనే చాలా వరకు అనుకున్నాం. కాకపోతే దీంట్లో మనం ఫేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఎందుకు లేవు, ఖచ్చితంగా. నెంబర్ 1, ఇక్కడ మనము డ్యూరబిలిటీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ రెగ్యులర్ గా మనం ఉన్నటువంటి బార్ ఫోన్స్ అన్నిటిలో మీరు IP68 IP69 రేటింగ్ దాకా వస్తే, ఇందులో మీకు వచ్చేటప్పటికి రీసెంట్ గా వివో X Fold 3లో అనుకుంటా వీళ్ళు IPX8 రేటింగ్ తీసుకొచ్చారు. X అంటే అక్కడ 6 ఉండదు, అంటే డస్ట్ కి అయితే ఇది ప్రొటెక్ట్ అవ్వదు కానీ వాటర్ కి అయితే ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి అర్థం. రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ Z Fold 6 లో వచ్చేటప్పటికే మీకు IP48 రేటింగ్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. బట్ మనకి బార్ ఫోన్స్ లో లాగా IP68లు 69లు అయితే మనకి ఇందులో రావు. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి మూవింగ్ మెకానిజం. సో ఈ మూవింగ్ మెకానిజం అనేది ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఉండదు. సో దట్ మనకేమవుతుందంటే దాని లోపల ఆ పార్టికల్స్ లేదన్నట్లయితే కాంపోనెంట్స్ దగ్గర ఉండేటువంటి గ్యాప్స్ ని ప్రాపర్ గా మనం ఫిల్ చేయడానికి ఉండదు. అలా ఫిల్ చేసామంటే ఈ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఉండదు. సో అందుకోసమే వీటికైతే రేటింగ్ ఉండదు. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుందా, మనకి ప్రీవియస్లీ పాప్అప్ ఫోన్స్ వచ్చాయి. అంటే ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో మనకి ఇక్కడ పాప్ అయ్యేది, వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళ, ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ K20 Pro, అలాగే రియల్మీ ఫోన్ లో కూడా X7 Pro ఏదో ఉంటుంది. సో ఈ మొబైల్ ఫోన్స్ లో నిజంగా పాప్అప్ కెమెరా ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. బట్ ఇది మార్కెట్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. దీనికి రీజన్ ఏంటి అంటే డ్యూరబిలిటీయే. సో డ్యూరబిలిటీ పరంగా అయితే మనం ఖచ్చితంగా వీటిలో కాంప్రమైజ్ అవ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ నేను చాలా స్మూత్ గా వాడతాను హ్యాండ్సెట్స్ ని, చాలా జాగ్రత్తగా వాడతాను, చాలా మంచిగా హ్యాండిల్ చేస్తాను అనుకుంటే తప్ప, ఒకవేళ నాలాగా రఫ్ అండ్ టఫ్ వాడతారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి డివైజెస్ నాలాంటి వాళ్ళకైతే కాదు. అందుకే నేను ఎక్కువ శాతం బార్ కైండ్ ఆఫ్ మోడల్స్ ని వాడుతుంటాను కంపేర్డ్ టు ఫోల్డింగ్ ఫోన్స్ కన్నా, అన్లెస్ అండ్ అంటిల్ టెస్ట్ చేయాల్సి వస్తే తప్ప. అయితే ఇదే డ్యూరబిలిటీలో మీరు మరొకటి నోటీస్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఇన్నర్ డిస్ప్లేస్ ఉంటాయి చూసారా, ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎంతకాడికి మనం పేపర్ స్క్రీన్ గార్డ్స్ మీద ఆధారపడాల్సి ఉంటాయి. ఈవెన్ ఇవి ఎంత సెన్సిటివ్ గా ఉంటాయి అంటే చిన్నగా గోరు పెట్టినా గానీ ఆటోమేటిక్ గా దీనిపైన ఉండేటువంటి స్క్రీన్ అనేది పైకి లెగౌట్ అయి జరుగుతుంది. మనకి ఏదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అలాగే విక్టర్స్ గ్లాసెస్ అని అంటాం చూసారా, అట్లా అల్ట్రా థిక్ గ్లాసెస్ అని అంటారు. సో ఆ గ్లాసెస్ అయితే యూస్ చేస్తుంటారు ప్రొటెక్షన్ కోసం. బట్ కంపేర్ టు బార్ మోడల్ లో ఉన్నటువంటి విక్టర్స్ 2 లాంటి ప్రొటెక్షన్ మీకు ఇందులో రావటం అయితే జరగదు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ ఇట్ సెల్ఫ్ అదైతే ఫోల్డ్ అవ్వాలి కదా, అక్కడన్నా కొంచెం ఆ స్ట్రెంత్ దగ్గర అయితే ఖచ్చితంగా బ్రాండ్స్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది
ఎక్కువగా పబ్లిక్ వీటిని ఇష్టపడకపోవడం కోసం. అండ్ మోర్ ఓవర్ ఇదే కాదు, ఒకవేళ ఈ డిస్ప్లే పోయింది అని చెప్పి మనం ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళామా, ఆల్మోస్ట్ ఈ ఫోన్ కాస్ట్ లో 40 to 50% ఆఫ్ ద ప్రైస్ ఇక్కడ ఉండేటువంటి స్క్రీన్ రీప్లేస్మెంట్ కోసం అడుగుతారు. అలాంగ్ సైడ్ విత్ బాడీ అంతా కూడా మనం రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కీ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది పబ్లిక్ ఎక్కువగా వీటిని చూస్ చేసుకోకుండా ఉండటానికి. ఇన్ఫాక్ట్ నేను కూడా. ఇక పాయింట్ నెంబర్ 2, రెగ్యులర్ గా మనకి దొరికేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే బార్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి చూసారా, సో వీటితో పోల్చారు అన్నట్లయితే గనక వీటి ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S24 అల్ట్రా, ఇక్కడ మీరు సామ్సంగ్ Z Fold 6 ఉంది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ హార్డ్వేర్ పరంగా లైక్ ర్యామ్, రోమ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఇలాంటివి చూసారంటే అంత సేమ్ గా ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ కి తగ్గట్టుగా మనం కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ బ్యాటరీ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి కెమెరా లెన్సెస్ కావచ్చు. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 1,20,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 1,55,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 30K అడిషనల్ గా పే చేస్తున్నా గానీ ఇందులో ఉండేటువంటి ఫోటో క్వాలిటీ గానీ, ఇందులో ఉండేటువంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కానీ ఇలాంటివి ఇందులో రావు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెసర్ ని ఇందులో యూజ్ చేసినా గానీ ఇందులో కొన్ని థర్మల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో మనకు వేపో చాంబర్ టెక్నాలజీ లేదా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఇందులో ఉండేటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి కాంపాక్ట్ స్పేస్ వల్ల అలాంటి టెక్నాలజీస్ ఇందులోకి తీసుకొని రారు కాబట్టి సో అక్కడ కొంచెం వార్మ్నెస్ ఇలాంటివి చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ నన్ను అడిగితే గనక బార్ ఫోన్స్ ను చూస్ చేసుకోవడం కంపేర్ టు ఫ్లిప్ ఫోన్స్ కన్నా గానీ. ఇక మరొక కీ పాయింట్ వచ్చేటప్పటికే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా ఇందులో కూడా One UI 6 వస్తుంది, ఇందులో కూడా One UI 6 వస్తుంది. బట్ మీకు ఇందులో ఉన్నటువంటి One UI 6 ఏదైతే ఉందో కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఓపెన్ చేశారు, ఆ యాప్ ని మళ్ళీ తిరిగి ఎలా ఆప్టిమైజ్ చేయాలి, దీనికి తగ్గట్టుగా స్క్రీన్ కి తగ్గట్టుగా లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ తగ్గట్టుగా ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది సపరేట్ గా వీళ్ళైతే కూర్చొని దీనికి డిజైన్ చేయాల్సి ఉంటుంది. వేరే దీనికి అవసరం లేదు. రెగ్యులర్ గా ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ ని ఎలా అయితే తయారు చేస్తుంటారో అలాగే వీటికే తయారు చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లిప్ మోడల్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి స్క్రీన్ సైజ్ వేరే ఉంటుంది, దీని ఫార్మ్ ఫ్యాక్టర్ వేరే ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఫోల్డ్ ఫోన్ కి సపరేట్ గా వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఫ్లిప్ ఫోన్ కి సపరేట్ గా ఆప్టిమైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి కవర్ స్క్రీన్ కి తగ్గట్టుగా అండ్ ఇక్కడ ఉండేటువంటి మెయిన్ స్క్రీన్ కి తగ్గట్టుగా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ అవుతుంది. సో బ్రాండ్స్ కి కొంత ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆప్టిమైజేషన్ చేయడానికి, దాని మీద అడిషనల్ గా కూర్చొని వర్క్ చేయాలి కాబట్టి. సో దట్ బ్రాండ్స్ కూడా మన దగ్గర కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తుంటాయి. అండ్ ఆప్టిమైజేషన్ పరంగా కూడా నన్ను అడిగితే రెగ్యులర్ గా ఉన్నటువంటి బార్ మోడల్స్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ లాగా ఈ ఫోల్డ్ లేదా ఫ్లిప్ ఫోన్స్ అయితే ఆప్టిమైజ్ అవ్వవు. ఇవి అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది లాంచ్ అయిన తర్వాత. సో డెవలపర్స్ కూడా లైక్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి చూసారా, లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ పే ఇలాంటివన్నీ. సో డెవలపర్స్ కూడా పెద్దగా మొగ్గు అయితే చూపించరు. సో అందుకోసమే ఇవి ఇంకా కొంచెం అంటే జనాదరణకి కొంచెం దూరంగా అయితే ఉన్నాయి. ఎనీవే ఫ్యూచర్ లో వీటిని కూడా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ కీ ఫ్యాక్టర్, అసలు ప్రతి ఫోన్ ని కూడా ఫస్ట్ ఏదైనా ఫోన్ చూడంగానే ఇదే అడుగుతాం, ఎంతసేపు బ్యాటరీ బ్యాకప్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. రెగ్యులర్ గా ఉండేటువంటి బార్ కైండ్ ఆఫ్ మోడల్స్ లో మీకు వచ్చేటప్పటికి 5,000, 5,500 mAh అండ్ ఈవెన్ 6,000 mAh ఆఫ్ ద బ్యాటరీస్ ను కూడా మనం చూస్తుంటాం. బట్ ఇందులో మీరు చూసారంటే రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Z Fold 6 లో మీకు 4,400 అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీకు 4,000 mAh ఏమో ఉంది. అండ్ దీంట్లో Vivo X Fold 3 Pro దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు 5,700 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. రియల్లీ ఇంప్రెస్డ్ ఆన్ దిస్ వర్క్. ఎందుకంటే ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో అంత బ్యాటరీని తీసుకొని రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇందులో ఉండేటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో కంపేర్ టు రెగ్యులర్ గా ఉండేటువంటి బార్ కైండ్ ఆఫ్ మోడల్స్ కన్నా కానీ చాలా తక్కువగా రావడం జరుగుతుంది. ఈవెన్ దో 5,700 mAh ఇచ్చినా కానీ. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ రెండు స్క్రీన్స్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కి అయితే పవర్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 7 inches లైక్ ఒక ట్యాబ్ ని మీరు యూజ్ చేసినట్లే. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో మీరు ఈ ఫోన్ ని యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం హెవీగానే కన్సూమ్ అవడం జరుగుతుంది. అండ్ నేను ఇందాక మీకు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అన్న చూసారా, దాని వల్ల కూడా కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది కంపేర్ టు బార్ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కన్నా గానీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీటికి ఎక్కువగా ఆదరణ రాకపోవడానికి ఈవెన్ మేము సజెస్ట్ చేసినా కానీ కొంచెం తక్కువగానే సజెస్ట్ చేస్తాం. మరి ఇన్ని రీజన్స్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన అంతా బాగానే ఉంది, మరి వీటికి కూడా సేల్స్ జరుగుతున్నాయి కదా, వీటిని కూడా పర్చేస్ చేస్తున్నారు కదా అని అంటే ఎస్ అఫ్ కోర్స్. బట్ దీన్ని వెరీ లిమిటెడ్ పీపుల్ అయితే పర్చేస్ చేస్తుంటారు. అంటే వీటి వల్ల ఉపయోగం ఎవరికి అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టు షో కేస్ లైక్ నేను ఒక ఫోల్డింగ్ ఫోన్ వాడుతున్నాను, నేను ఒక ఫ్లిప్ ఫోన్ వాడుతున్నాను, లైక్ నేను ఐఫోన్ వాడుతున్నాను అని చెప్తూ ఉంటాను చూసారా. సేమ్ అదే విధంగా జస్ట్ షో కేస్ కోసం అవతల వాళ్ళకి ఇంకా చెప్పాలంటే మన భాషలో బిల్డప్ ఇవ్వడానికి అంతే. లేదా కన్వర్టబుల్ లైక్ నాకు పెద్ద స్క్రీన్ ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కనుక ట్రేడింగ్ లేదన్నట్లయితే కనుక ఆర్కిటెక్చర్ డిజైన్స్. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్ అనే నా అభిప్రాయం. అండ్ ఇంతేకాదు ఈ ఫోల్డింగ్ లేదా ఫ్లిప్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు మరికొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి, ఫోన్ అనేది చాలా బల్కీగా ఉంటుంది. అంటే ఇలా ఓపెన్ చేస్తే రెగ్యులర్ గా మనం వాడుకునేటువంటి ఫోన్స్ కన్నా కానీ ఇది చాలా సింపుల్ గా స్లిమ్ గా ఉంది. కానీ ఇలా అయితే మనం జేబులో పెట్టుకోలేం కదా, సపరేట్ గా దీనికోసం పాకెట్స్ కుట్టించాలి. రెగ్యులర్ గా అయితే మనం ఈ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లోనే యూస్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొంచెం మనకి బల్కీగా అనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక నేను మీకు చెప్పినట్లు బ్యాటరీ అండ్ ఇది డ్యూరబిలిటీ అయితే అంత ఉండదు. రెగ్యులర్ గా మనం ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి, సో ఇందులో మూవింగ్ పార్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉండడం జరుగుతుంది కంపేర్ టు రెగ్యులర్ గా ఉండేటువంటి బార్ మోడల్ ఫోన్స్ కన్నా గానీ. ఈవెన్ ఇంతే కాదు, వీటికి ఉన్నటువంటి మార్కెట్ కూడా చాలా తక్కువ కంపేర్ టు రెగ్యులర్ గా ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ కన్నా గానీ. ఈవెన్ చెప్పాలంటే మీకు సామ్సంగ్ అలాగే వివో కూడా ఆల్మోస్ట్ ఇది థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫోన్ ని మన ఇండియాలో డైరెక్ట్ గా లాంచ్ చేశారు. కానీ అంతకంటే బిఫోర్ ఒక 2 ఫోన్స్ అయితే వచ్చినాయి, బట్ మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. రీజన్ ఏంటి అంటే లోయర్ అడాప్షన్ రేషియో. మన ఇండియాలో పెద్దగా వీటికైతే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఒకటి, ఇది ఎక్స్పెన్సివ్, క్యారీ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా పార్ట్ డ్యామేజ్ అయినా కానీ వెరీ ఎక్స్పెన్సివ్ అమౌంట్ ని వీటిపైన అయితే ఖర్చు పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ వీటికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కూడా మనకి మార్కెట్ లో దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వేరు వీటికన్నా తక్కువ ప్రైస్ లోనే మరింత పవర్ఫుల్ అండ్ మరింత బెటర్ ఫోన్స్ మనకు దొరుకుతుగా ఒక ఫార్మ్ ఫ్యాక్టర్ కోసం వీటిని కొనటం ఎందుకు అని చెప్పి చాలా మంది అయితే స్టిల్ ఇంకా వెనకడుగేస్తున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ నీష్ ఆడియన్స్, అంటే రెగ్యులర్ గా నిజంగానే ఇది నాకు ఉపయోగం అని కొనుక్కునే వాళ్ళు తప్ప. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ ఇంకా వీటిల్లోకి రాలేదు కాబట్టి, లైక్ ఇప్పుడు మీరు చూసారు అన్నట్లయితే షామీ, మన ఇండియాలో అయితే షామీ లేదు, బట్ చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈవెన్ హువావీ మొన్న ట్రైఫోల్డ్ ఫోన్స్ అయితే తీసుకొచ్చింది. సో మన ఇండియాలో ఇంకా చెప్పాలంటే మేజర్ కాంపిటీషన్ అంతా కూడా మనకి సామ్సంగ్ అలాగే వివో, వన్ ప్లస్ లో కూడా మనకి ఫోల్డింగ్ ఫోన్స్ అయితే చూసాం. బట్ ఇవి ఎక్కువగా బ్రాండ్స్ దగ్గర అయితే లేదు కాబట్టి, సో ఉన్న వాళ్ళే మనకి ఎక్కువగా ప్రైస్ కోట్ చేస్తుంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా ప్రాపర్ గా లేదనే నా అభిప్రాయం. ఎనీవే మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు? లైక్ ఒక ఫోల్డింగ్ ఫోన్ ఫ్లిప్ ఫోన్ బెటర్ అనుకుంటున్నారా, లేదన్నట్లయితే కనుక ఒక బార్ కైండ్ ఆఫ్ ఫోన్ బెటర్ అనుకుంటున్నారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటా. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే స్టిల్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను బార్ కైండ్ ఆఫ్ ఫోన్స్ ని పర్చేస్ చేయండి అని చెప్పి. ఎందుకంటే లాంగ్ రన్ తో పాటు డ్యూరబిలిటీ, ఇన్ఫాక్ట్ ఇట్లాంటి ఫ్యాన్సీ థింగ్స్ కన్నా గానీ మనకి ఇది చాలా చవకగా రావడం జరుగుతుంది కంపేర్ టు వాటితో పోల్చారు అన్నట్లయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.